గాయకుడు ప్రస్తావన వస్తే గాయకునికి రక్తంతో సంబంధం ఏమీ లేదు, గాయకునికి బలితో సంబంధము లేదు. గాయకుడు ప్రజలను తన గాత్రంతో గానముతో ఏం చేస్తాడు? అలరింపజేస్తాడు. శ్రావ్యమైన పాటలు పాడుతూ ఉంటాడు, శ్రావ్యంగా సంగీతాన్ని వాయిస్తూ ఉంటాడు. అంటే ప్రజలకు వినోదాన్ని, ఆనందమును పంచుతాడు. ఎలా అంటే దేవుని పాటలు పాడుతూ దేవుని పాటల్లో ఉన్న మాధుర్యాన్ని ఆ ప్రజలకు పరిచయం చేస్తూ దేవుడు ఏమై ఉన్నాడో చెప్తూ ఈ ప్రధాన గాయకుడు మన మనసులను, హృదయాలను రంజింపజేస్తాడు. నీకు ఇలా చెప్తాను, ప్రధాన గాయకుడు రక్తముతో మనకు కనబడతాడు. ప్రధాన గాయకుడు మన హృదయాలను, మన మనసులను రంజింపజేస్తాడు. మీకు అనుభవం లేదు, నాకు తెలియదు, కానీ కొన్ని కష్టమైన సమయాల్లో మనసు బరువెక్కినప్పుడు, గుండె చాలా చెప్పాలంటే బలహీనంగా ఉన్నప్పుడు, ఆ మనసంతా గలిబిలిగా ఉన్నప్పుడు ఒక కమ్మటి పాట గుర్తొస్తుంది. ఆ పాట పాడుకుంటా ఉంటే మనసంతా తేలికైపోద్ది. ఎంత నెమ్మదో చెప్పలేమో. ఆకాశములో అంటే ఊగుతున్నట్టు, తేలియాడుతున్నటువంటి అనుభవము. నేనంటాను, ఒకవేళ మనం పాడుకుంటూనే మన గాడిద స్వరాలతో, వచ్చిరాని రాగాలతో మనం పాడుకుంటేనే ఎంత ఆనందంగా ఉంటే, ప్రధాన గాయకుడు యేసు ప్రభువారు పాడుతూ ఉంటే, వింటా ఉంటే ఇంకెంత మనసు రంజింపబడుతుందో అనిపిస్తుంది అన్నమాట. ఈ ప్రధాన గాయకుడు మన మనసును రంజింపజేసేవాడు.